పాయకరావుపేట నియోజకవర్గంలో నిన్న రాత్రి జరిగిన జనసేన సభకు మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తీర ప్రాంత గ్రామాల్లో నివసించే మత్స్యకార సమస్యలపై తెలుసుకునేందుకు తొందరలోనే పాదయాత్ర చేస్తామన్నారు. ఎక్కడ ఏ సమావేశం జరిగినా కూడా ఆ రోజు పోలీసులు ఉండేవారు కాదు. మనకి 140 మంది వచ్చారని సంతకం పెట్టించుకున్నారు, ఎవరు కనపడేవారు కాదు. కానీ ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఆ భద్రత, ఇటువంటి సభలు ఏర్పాటు చేసుకోవడం, కష్టకాలంలో అందరం కలిసి సమిష్టిగా పనిచేసిన రోజుల్లో మనతో పాటు నిలబడిన వ్యక్తి శివదత్. సో ఆయన కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా కార్యక్రమాలు ఎప్పుడు కూడా మేము నిర్వహించేటప్పుడు ప్రతి ఆవిర్భావ దినోత్సవానికి ఏదో అడ్డంకులు సృష్టించేవాళ్ళు. ఇప్పటంలో ప్రారంభమైంది 5 రోజులు మమ్మల్ని సభ 3 రోజుల్లో ప్రారంభం అవ్వాలన్నప్పుడు చివరికి ధైర్యంగా ఒక 4 రైతులు వచ్చి వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. రాత్రి శాసనసభ్యుడే వెళ్ళాడు, ఆర్డీఓ వెళ్ళాడు, డిఎస్పీ వెళ్ళారు. వెళ్ళి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన పర్మిషన్ మీరు తిప్పి వాపసు తీసుకొని, లేకపోతే మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పారు. నిజంగానే ఇబ్బంది పెట్టారు కూడా. చూశారు మీరు అందరు. ఇప్పటంలో ఏ విధంగా అంత చిన్న గ్రామంలో 120 అడుగుల రోడ్ వేయడం ఏంటంటే ఎక్కడ విన్నావా? బిల్డింగ్లు కూల్చేశారు. ఆ విధంగా కక్ష సాధింపులు ఆ రోజున మీ అందరూ చూశారు. ఇక్కడ కూడా నాకు బాగా గుర్తు, బుజ్జి గారు చాలా సందర్భాల్లో మన జన సైనికులు ఇక్కడ పెట్టిన ఇబ్బందులు, కేసులు, మత్స్యకార గ్రామం మన మిత్రులు వచ్చి ఎంతో ఆవేదనతో చెప్పేవాళ్ళు. బర్త్డే చేసినా కేసులు పెట్టారా? ఓకే. ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, చాలా చక్కగా బొలిశెట్టి శ్రీని గారు నాకు చెప్పారు. పదవుల గురించి చేసిన ప్రయాణం కాదు ఇది. నేను ప్రతి మీటింగ్లో ఈ అంశం అంటున్నాను. ఎందుకంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆయన కోరుకుంది ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మన ప్రజలకి మేలు జరగాలి. నాయకత్వం ఇట్లా వదిలేస్తే మన ప్రజల్ని ఏమైపోతారు? 2 రాష్ట్రాలుగా మనని విడగొట్టి తెలుగు జాతి మధ్యన చిచ్చు పెట్టి మనం కోల్పోతున్నాం అనే భావన అర్థం చేసుకునే విధంగా ప్రజలు నిలబడాలనే తపనతోటి ఆయన ఆ రోజు పార్టీ పెట్టారు. ఇబ్బంది పెట్టారు, అవమానాలు గురి చేశారు. ఆ రోజుల్లో అంత సోషల్ మీడియా లేదు. ఇప్పుడైతే భయంకరంగా ఉంది సోషల్ మీడియా. గత 5 సంవత్సరాల్లో కేవలం మన పైన, ప్రతిపక్షాల పార్టీల పైన వైఎస్ఆర్సీపీ పార్టీ 300 మందిని జీతాలు ఇచ్చి ప్రతిరోజు దుష్ప్రచారం చేసేవాళ్ళు. వ్యవస్థల్ని వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకున్నారు. ఊహించని విధంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఎక్కడ చూసినా కేసులు పెట్టి ఇంట్లోంచి బయటికి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఎక్కడైనా చూసామా ఒక ముఖ్యమంత్రి ఎంతుంటే పరదాలు కట్టేవాళ్ళు రోడ్ల మీద? మనుషుల్ని కలవాలి. నువ్వు ఒక పాలకుడుగా నువ్వు చేసే కార్యక్రమాలను ధైర్యంగా చెప్పుకోవాలి. గుంతలు పూడ్చడానికి మనం ఆ రోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం చేస్తే ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మన జన సైనికులు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చి మన జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని బలపరిస్తే ప్రతి జిల్లాలో మనం పర్యటించి దాదాపు 1400 మందికి మనం ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదకి మనం అందించాం. ఏ రాజకీయ పార్టీ చేసిన కార్యక్రమం చెప్పండి? ఎవరైనా నిలబడ్డారా? ఎవరైనా ఆలోచించారా? అట్లా మనకి వేరే పార్టీలకి తేడా ఏంటంటే మీరందరూ, మీరిచ్చే అభిమానం, మీరిచ్చే బలం, అండ, ఒక నమ్మకంతో పవన్ చూసి ఆ సిద్ధాంతాలకి మీరు కూడా కట్టుబడి ఉండి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఏ విధంగా ప్రయాణం చేశారో అది నిజంగా ఊహించుకోలేము. ఎందుకంటే మనమందరినీ కూడా అవమానపరిచారు. మన కుటుంబ సభ్యులు కూడా అనేక సందర్భాల్లో అవమానపరిచారు. రకరకాల మాట్లాడినారు. అసలు అది పార్టీనా, రాజకీయ పార్టీ అది, మీరేంటి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నా అని చెప్పారు. జనసేన పార్టీ జెండా మోసిన ప్రతి జన సైనికుడికి పేరు పేరున నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కష్టకాలంలో మీరు నిలబడ్డారు. నిజంగా ఈ రోజున 48,000 మెజారిటీ, 60,000 మెజారిటీ, 80,000 మెజారిటీ పంచకల రమేష్ గారికి, 80,000 మెజారిటీ పంచకల రమేష్ గారికి. అసలు ఊహించగలుగుతామా చెప్పండి? శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ స్థాయిలో రావాల్సిన మీరందరూ కూడా నిండు మనసుతోటి ఆశీర్వదించి గెలిపించారు మన వాళ్ళందరినీ కూడా.
ఎక్కడ చూసాం ఇట్లా చెప్పండి? ఎంత ఆవేదనతోటి, ఎంత మార్పుతోటి, సహనంతో మీరు 5 సంవత్సరాలు భరించారు. మనం ఈ రోజున ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ముందుకెళ్ళాలి. పార్టీ మనది, ప్రభుత్వం కూడా మనది. ఈరోజు మీరు ఏదో మన ప్రతిపక్షంలో ఉన్నాను అనుకోబాకండి. ఈ మీటింగ్ అయిపోగానే, ఇందాక బుజ్జి గారు అన్నదానికి నేను సమర్థిస్తున్నాను. ఈ మీటింగ్ అయిపోగానే నేను బుజ్జి గారితో మరియు మా గౌరవ శాసనసభ్యులందరితోటి అనిత గారి ఇంటికి వెళ్ళి కాఫీ తాగి రాబోయే రోజుల్లో మన జన సైనికులకి చేయాల్సిన కార్యక్రమాల గురించి, అందించాల్సిన పదవుల గురించి తప్పకుండా నేను మాట్లాడతాను. ఆమె కూడా, అనిత గారు కూడా చాలా చక్కగా కష్టపడి పనిచేసే వ్యక్తి. మీ అందరి తరఫున ఇక్కడ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా 100% జనసేన పార్టీకి ఇవ్వాల్సిన విలువ, మన నాయకులకు ఇవ్వాల్సిన విలువ ఎక్కడ పొరపాటు లేకుండా చూసుకునే వ్యక్తిత్వం. సో తప్పకుండా మేము చిన్న చిన్న సమస్యలు ఏమన్నా, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నా కూడా అవి అధిగమించే విధంగా మనం చేద్దాం ఈ ప్రయత్నం. ఇబ్బంది లేదు. అదేవిధంగా నేను మీ అందరితో కూడా కోరుకునేది ఏంటంటే, జనసేన పార్టీ ప్రయాణం ఎప్పుడు కూడా పొత్తులో భాగంగా ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరో మనల్ని రెచ్చగొట్టారు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు కాబట్టి మనం కూడా దానికి కౌంటర్ ఇవ్వాలి. పొత్తుకి నష్టం కలిగే విధంగా వ్యవహరించడం అనేది దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని మానుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాష్ట్రం ఈ రోజున ఆర్థిక విధ్వంసం తోటి కూలిపోయి ఉన్నాం. మనం చాలా సమస్యలు ఉన్నాయి. ఒక క్యాబినెట్ మంత్రిగా నేను చెప్తున్నాను, మీకు వచ్చే నెల ఏ విధమైన కార్యక్రమాలు చేయాలని ఎంత ఇబ్బందిగా ఉందో మీకు నిజంగా మీకు ఆ పూర్తి అవగాహన లేకపోవచ్చు. ఇందాక శ్రీను గారు చెప్పారు, చివరికి ఆ ప్రభుత్వం ఎంత మోసం చేసిందంటే ధాన్యం కొని రైతుల దగ్గర నుంచి, కష్టపడిన రైతాంగం దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళు పారిపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది మన ప్రయారిటీగా తీసుకోవాలని చెప్పారు. ఎందుకంటే గతంలో మనం తిరిగాం ఈ ప్రాంతంలో, తూర్పుగోదావరి జిల్లాలో మనం ధర్నాలు చేశాం, రైతుల పక్షాన్ని నిలబడ్డాం, మాట్లాడాం. కాబట్టి ఆ బాధ్యతని మనం విస్మరించలేము. మనం ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే 1674 కోట్ల రూపాయలు రైతులందరూ కూడా మన రాష్ట్రంలో చెల్లించాం. ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన మోసపూరితమైన వ్యవస్థని తీర్చిదిద్దడానికి మనం ప్రయత్నం చేశాం. ఈ రోజున ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే చాలా మంది రైతులు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు మనని. ఉత్తరాంధ్రలో అయితే ఒక రైతు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుని 4 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మా బిడ్డని మేము ఇంటికి తెచ్చుకున్నాం సంక్రాంతి పండగ అని చెప్పాడు. అంతకన్నా ఏం కావాలి చెప్పండి మనకి? 33,52,000 మెట్రిక్ టన్నులు కొన్నాం ఈ రోజుకి. ఖరీఫ్ మాసంలో 33,52,000 మెట్రిక్ టన్నులు, 7,800 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే రైతు ఖాతాలో మనం జమ చేశాం. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీరు చూశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది చూడండి. పారదర్శకంగా, నిజాయితీగా, ప్రాంతాలకు అతీతంగా జనసేన పార్టీ సిద్ధాంతం అది. కులాలకి మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం పనిచేస్తాం అనేది మన సిద్ధాంతం. దానికి అనుగుణంగా ఒకే రోజు రాష్ట్రంలో 13,371 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఈరోజు దాదాపు 4,000 కిలోమీటర్ల రోడ్లు, సిమెంట్ రోడ్లు అనేక ప్రాంతాల్లో ఆయన చేపట్టారు. ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నామో మీరు చూడండి, అర్థం చేసుకోండి. మనం ఈరోజు గర్వపడాల్సింది, తలెత్తుకుని మనం తిరిగేది ఏంటంటే, జనసేన పార్టీలో ఎవరైనా సరే ఒక చిత్తశుద్ధితోటి, ఒక నమ్మకంతో ఇతరులకి భరోసా ఇచ్చే మనస్తత్వం మనది. ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమాలు మనం చేశాం. మన జన సైనికులు, మన వీర మహిళలు కోవిడ్ అప్పుడు ఏ విధంగా పనిచేశారో మీరు చూశారు. ఇంటింటికి వెళ్ళి అటువంటి వ్యాధుల్లో కూడా అందరికీ కూడా కూరగాయలు పంపిణీ చేశారు, కొంతమందికి డబ్బులు పంపిణీ చేశారు. అద్భుతంగా కొంతమంది జన సైనికులు అయితే చనిపోయిన కోవిడ్ బాధితుల్ని వాళ్ళే స్వయంగా వెళ్ళి కార్యక్రమాలు పూర్తి చేశారు, కుటుంబ సభ్యులు లేకపోతే. ఎక్కడున్నారు చెప్పండి ఇటువంటి వ్యక్తులు? ఇప్పటంలో జరిగే సభకి ఈ విధంగానే 3-4 రోజుల ముందు కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నప్పుడు నర్సరావుపేట నుంచి
ఒక వ్యక్తి వచ్చి, ఈశ్వర్ అనే వ్యక్తి, పార్టీ కోసం నేను ఒక చిన్న సహాయం చేద్దాం అనుకుంటున్నాను, నా వంతు నేను అన్నాడు. అంటే తప్పకుండా రండి, అందులో ఏముంది, చెక్ మా అకౌంటెంట్కి ఇచ్చానంటే, చెక్ లేదు సార్ నాకు, నేను క్యాష్ ఇస్తానని చెప్పాడు. ఈశ్వర్ అనే వ్యక్తి ఆ రోజు, ఈ రోజుకి నేను తలుచుకుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే 50,000 రూపాయలు ఆ రోజు అందించాడు. నేను అన్నా తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తే, బయట మా కుటుంబం ఉందండి, ఒక ఫోటో తీసుకుంటాం అన్నాడు. మన మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇమీడియట్గా పిలిపించండి కుటుంబం అని చెప్తే, కుటుంబాన్ని చూడగానే నాకు అర్థమైపోయింది, ఆ స్థాయి కాదు పాపం వీళ్ళు. ఈశ్వర్ నువ్వు ఏం చేస్తావు అని అడిగాను. అంటే మేస్త్రి పని చేసుకుంటాను సార్ అన్నాడు. మరి నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, దయచేసి ఒకవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిల్చుంటే ఎట్టి పరిస్థితులు కూడా తీసుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే ఆడపిల్లల చదువు కోసం, నీ భవిష్యత్తు కోసం, కుటుంబం కోసం దయచేసి ఈ డబ్బు తీసుకో నువ్వు